రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మాది దేవరకద్ర మండలం జింగరాల గ్రామం. నేను ఒక ఆర్గానిక్ రైతు ఒక 160 ఆవులున్న రైతును. ఇది మా నాన్నగారి ఆశీర్వాదం. ఇప్పుడు ఆవులను బేస్ చేసుకొని పూర్తిగా మాకున్న పొలాన్ని పూర్తిగా ఆర్గానిక్ గా కన్వర్ట్ చేస్తూ కొంత ఇప్పటికీ ఒక 6 నుంచి 8 ఎకరాల దాకా పూర్తి ఆర్గానిక్ పద్ధతికి వచ్చేసిన. ఇంకా ఒక 2-3 సంవత్సరాల లోపల ఉన్న పొలాన్ని మొత్తాన్ని ఆర్గానిక్ గా కన్వర్ట్ చేసి ఆర్గానిక్ వ్యవసాయము విత్ గో ఆధారిత ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాను. దీంతో పాటు మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనతో ఉన్న భూమి ఒక 40-45 సంవత్సరాల నుంచి పెస్టిసైడ్స్ తర్వాత యూరియా లాంటి వీటి వాడడం వల్ల దానిలో ఉన్న పునరుత్పత్తి శక్తిని కోల్పోతుంది. కోల్పోయి ఇంకొక 10-12 సంవత్సరాలు, అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 10-12 సంవత్సరాల లోపల పూర్తిగా పునరుత్పత్తి శక్తిని కోల్పోయి అసలు మనం ఏం పంట వేసి ఎంత యూరియా వేసినా కూడా ఎలాంటి ఉత్పత్తి రాదు. అప్పుడు మనం లభోదిబోమని పెట్టుకొని అంగలార్చేదన్నా ఇప్పుడు కూడా మనకు కొంత టైం ఉంది, ఇంకొక 10-12 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు యూత్ అంతా రెడీగా ఉన్నారు, ఏంటి మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలా. ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం కాదు, ఎంతసేపు ఇప్పుడు పంట వేసినాం, యూరియా వేసినాం, లేకపోతే అడుగులు వేసినాం, తర్వాత ఏదైనా చిన్న పిల్లలు వచ్చినట్టు ఏదో ప్రశ్నలు పెట్టేసినాం, పంట దిగుబడి వచ్చిందా అందేసుకున్నాం, బయట పడ్డాం అనుకుంటే ఇది తత్కాల్. అంటే మనకి ఎప్పుడో కథ చెప్తారు, గుడ్డు మీద గుడ్డు మీద కన్నా కోడిని కోసుకుంటుంటే అయిపోతుంది అనే పరిస్థితికి వచ్చేసి ఇప్పుడు మనం కోడిని కోసే పరిస్థితిలో ఉన్నాం. ఆ కోడిని కోయకుండా ఉండాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరూ రైతులం మినిమం ఫస్ట్ మన కుటుంబానికి సరిపోయేంత, 1 ఎకరామా, అరెకరామా, 1 గుంటనా, మనం మన కుటుంబానికి సరిపోయేంత, మన కుటుంబానికి రైస్ ఎంత అవసరం, కూరగాయలు ఎంత అవసరం, ఫస్ట్ ఆ ట్రైల్ వేయండి. దాంతో పాటు ప్రతి ఒక్కరి ఇంట్లో మన కామన్ ఉంటుంటారు, పెద్ద మనుషులు అంటారు, ఇప్పుడు ఎవరున్నారా, పద కాస్తుడు ఎవరున్నాడు, పిల్లలు ఎవరున్నారు, కాస్తులు ఎవరు లేరు అనుకుంటేనే మనం ఉన్న అంటే మన జీవితాలు పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, తర్వాత పొలాలను నాశనం చేసుకొని, తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళు పదలు రాయలేడు అనుకోండి, వచ్చే జనరేషన్ తినేది కదా, తినేదిలో బతకడు. ఆ విషయాన్ని మనం ఒకసారి స్ఫోరణ తీసుకొని ఖచ్చితంగా, అంటే ఇది ఏదో మిమ్మల్ని మద్దతు పెట్టడానికో లేకపోతే ఇంకో ఉద్దేశంతో చెప్తున్నారు, మీరే అనుభవపూర్వకంగా చూస్తున్నారు. పంటలు అంటున్నారు ఏది గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత వీటి ద్వారా హైబ్రిడ్ వంగడాల ద్వారా ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. ఉత్పత్తి ఏమొస్తుంది? పిప్పి. ఉత్పత్తి ఎక్కువ వస్తుంది అంటే పిప్పి. మనం అమ్ముకోవడానికో దేనికో పనిచేసిన అమ్మినా పక్కన రైతు తింటాడు, పక్కన మన చుట్టూ తింటాడు, మామూలు తింటాడు. మనం ఏం తీసుకుపోయి హైదరాబాద్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్ మనకున్న మన వాళ్ళే కొనుక్కొని తింటుంటారు. అందరూ పిప్పి తిని ఇప్పుడు నాకు తెలిసి 35 సంవత్సరాల తర్వాత కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఖచ్చితంగా 100 మీటర్లు పరిగెత్తలేని పరిస్థితికి వచ్చేసినాం. కాబట్టి దయచేసి ఫస్ట్ మనం ఇప్పుడు మన ఊర్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన కుటుంబానికి సరిపడేంత, అది అరెకరం కానీ 1 గుంట కానీ ఎంతో ఫస్ట్ వేసుకొని ట్రయల్ చూడండి. మన ఇంట్లో పెద్ద మనుషులు మీరు వాళ్ళకి తిండి పెడదాం. ఆ ఆర్గానిక్ ఫుడ్ రేట్ చూస్తే తెలిసిపోతుంది. మన అచ్చారెడ్డి ఉన్నాడు, లేకపోతే మన ఎజి రెడ్డి సార్ కూడా చెప్పింది మన లాస్ట్ టైం స్టార్ట్ చేసే మీటింగ్ లో. వాళ్ళ మదర్ కు ఒక 2 నెలలు ఈ ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఆమె ట్రైపాడ్ తో నడిచే ఆమె సొంతంగా వంట వేసుకొని తింటుందని చెప్పేసి ఆయన అనుభవం చెప్పిన ఆమె కూడా చెప్పింది. తర్వాత ఈ రోజు మన శశిధరన్ వాళ్ళు చేసిన ఈ ప్రయోగము, తర్వాత ఈ గ్రామానికి అంటే జంగరాల లాంటి వాళ్ళ ఫ్యామిలీ ఉండడం ఈ గ్రామం చేసుకున్న గొప్ప పుణ్యం. వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని కామన్ గా ఎవరో చేసుకుంటాం, డబ్బులు ఉన్నాయని చెప్పేసి గుడికో లేకపోతే ఇంకో దానికో లేకపోతే రోడ్డు వేస్తుంటాం, అవన్నీ తత్కాలు. కానీ ఆయన ఒక ప్రయోగం చేసి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని నా గ్రామానికి ఒక సహకారము, తర్వాత 10 మందికి ఒక విషయాన్ని మెసేజ్ని పంపుతామనే ఉద్దేశంతో 45 రోజులు కఠోర దీక్ష ఎవ్వరూ చేయలేము. 45 రోజులు మనం ఇక్కడే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ పొలాలను ఏర్పాటు చేసి 45 రోజులు ఆయన ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా, గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పంట ద్వారా పండించిన ఉత్పత్తుల ద్వారా పెట్టిన భోజనానికి ఆ రైతులు మనకు కొన్ని చిన్నవాళ్ళు కొన్ని అనుభవాలు చెప్పిండ్రు. ఒక ఆయన నా చేతులు చిన్న వదిలే తగ్గినవి, లేకపోతే కాళ్ళ నొప్పులు తగ్గినవని, బీపీ తగ్గిందని, షుగర్ తగ్గిందని. ఇది ఎగ్జాక్ట్ గా ప్రయోగపూర్వకంగా కూడా జరిగి మన ముందే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత కూడా మనం ఇదేదో చెప్తుంటారు. గంట సేపు ఇంటికి పోతే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అమ్మొద్దని నాయనొద్దని అవన్నీ అవసరం లేదు. నేను కూడా ఇక్కడికి పొలవరా పోయి దీంట్లో ఏమంటాడు, లేకపోతే ఆవులుగా ఏమంటాడు, లేకపోతే ఇవన్నీ ఏమంటాడు, పోయి తీసుకొచ్చే ఇరిగేషన్స్ అంటే అదే జరుగుతుంది కదా అనుకుంటే మాత్రం మనం ఎవరు మార్చలేరు. ఖచ్చితంగా 12 నుంచి 15 సంవత్సరాల లోపల భూమి తన పునరుత్పత్తి శక్తిని పూర్తిగా కోల్పోతుంది.
అప్పుడు మనం ఎన్ని యూరియా కలిసి తీసుకొచ్చినా యూరియా పగిలిపోయి తెల్ల గూడ కనిపిస్తే చెట్టు మాత్రం ఇంటికి పెరగదు. ఇది ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు, సార్ లాంటి వాళ్ళు, ఇంకా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు ఇంకా ఎంతో అనుభవంతో చెప్తుంటారు నాకు తెలిసి. దయచేసి ఫస్ట్ మనం మన ఇంట్లో ప్రయోగం చేసుకున్నాం. మన ఇంట్లో నిజంగా సక్సెస్ అయింది అనుకోండి, పంట పండిద్దాం. ఇప్పుడు అన్నోళ్ళంతా ఇప్పుడు వ్యవసాయం ఆర్గానిక్ రైతులంతా చెప్తున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే మార్కెటింగ్ కూడా నాలాంటి వాళ్ళు కొత్త చేరిన వాళ్ళకు, అన్నలాంటి వాళ్ళు కొత్త చేరిన వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఉంది. కానీ మన అచ్చారెడ్డి ఉన్నాడు, లేకపోతే నారాయణ రెడ్డి నుంచి అన్న మన భీమచంద్ర గారు ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక్కసారి మన గురించి తెలిసింది అనుకోండి, మనం ఆర్గానిక్ గా ఈ ఉత్పత్తులు మనం పండిస్తున్నాం అని తెలిసి మార్కెట్ లో అందరికీ మన నెట్వర్క్ వెళ్ళిపోయిందంటే మార్కెటింగ్ కూడా ఇబ్బంది ఏం కాదు. ఈరోజు నా దగ్గర నేను ఇబ్బంది పడుతున్నా. ఆ బ్రౌన్ రైస్ నా దగ్గర 3 నెలల నుంచి ఉంది. అసలు పురుగువారు భయంతో ఉన్నా కానీ నేను ఎక్కడ ధైర్యాన్ని కోల్పోవట్లేదు. పల్లీలు ఉన్నాయి, పల్లీలు చేసి పెట్టిన 2 నెలలు 1 కిలో కూడా ఎవరికి అమ్మలేదు, అయినా సరే ధైర్యాన్ని కోల్పోవట్లేదు. కాబట్టి ఒక 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు మనం ఖచ్చితంగా ఆర్గానిక్ రైతుగా కన్వర్ట్ అయిన తర్వాత 3-4 సంవత్సరాలు ఓపిక బట్టి ఇలాంటి మీటింగ్లు కానీ, ఎక్కడన్నా స్టేజ్ల మీద కానీ, పెళ్లిళ్ళలో కానీ ఎక్కడ వరకు అక్కడ మోమాట పడదు. మనం ఆల్రెడీ మోమాటని ఎప్పుడో చేసిన ఆర్గానిక్ రైతు కన్వర్ట్ అయినాడే మన మోమాట వదిలేయాలి. పెళ్లిళ్ళు జరుగుతున్నా, మీటింగ్లు జరుగుతున్నా అక్కడ వెళ్ళిపోయి ఒక 2 నిమిషాలు టైం తీసుకొని వీటి వల్ల జరిగే లాభాలు, తర్వాత ఇవి మన దగ్గర నేను అమ్ముతేనే రేపు నేను పండించగలుగుతా, లేకపోతే నేను కోల్పోతున్నాను అంటే కుసించిపోతుంది. సరే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పండించినట్టు ఇంట్లో ఉండి పురుగు పట్టిపోతుంది అనుకో, నాలాంటి రైతులు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ రైతులను ప్రోత్సహించే వాళ్ళు కొందరు ఉన్నట్లున్నారు. దయచేసి రైతులను కూడా హెసిటేట్ చేయకుండా, కామన్ గా మార్కెట్ లో ఒక చింతపండు 100 రూపాయలు దొరుకుతుంది అనుకోండి. సరే సింతపండు అనేది ఎప్పుడు ఆర్గానిక్ ఉంటుంది, కందిపప్పు 100 రూపాయలు దొరుకుతుంది అనుకోండి. ఆర్గానిక్ రైతు ఆల్మోస్ట్ అతను ఆర్గానిక్ రూపేణా పండిస్తే ఫస్ట్ ఒక 7-8 సంవత్సరాల వరకు 35 to 40% లెస్ వస్తుంది ఉత్పత్తి. కాబట్టి అతను అట్లీస్ట్ ఒక 20-25% ఎక్సెస్ పెట్టుకొని తన మార్జిన్ లేకుండా అమ్మే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు లేదు దాన్ని తినాలనుకునే వాళ్ళు మాత్రం ఆర్గానిక్ రైతును అతని రేట్ను హెసిటేట్ చేయకుండా ఖచ్చితంగా తీసుకున్నారనుకోండి, దానివల్ల రైతును ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం, రెండవది మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి ఈ విషయంలో మాత్రం ఆర్గానిక్ రైతుకు కొనే వాళ్ళు ప్రోత్సహిస్తేనే ఆర్గానిక్ రైతు ఈ రోజు ఒకడున్నాడు 10 మంది, 2 10 మంది దగ్గర 10 మంది ఊరంతా అవుతుంది. ఊరంతా అయినప్పుడు అప్పుడు ఆర్గానిక్ రైతు కాదు, మళ్ళీ కామన్ రైతు కిందకే వచ్చేస్తాడు. ఒక 40-45 సంవత్సరాల కింద రైతు ఎలా ఉన్నాడో అలాంటి రైతు మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల్లో వస్తేనే మనం నిలబెట్టుకోగలుగుతాం. ఇదే మళ్ళీ 30 సంవత్సరాల్లో మనకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళం 70 సంవత్సరాలు వచ్చినా రావు. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా అమ్మకు 70 సంవత్సరాలు. ఈ రోజుకు మా అమ్మ చేయగలిగినంత పని నేను చేయలేకపోతున్నా. ఎందుకంటే నేను కూడా ఆర్గానిక్ ఫుడ్ ఎప్పుడు తినలేకపోయినా. ఎందుకంటే ఇదే పరుగులు ఏ హాస్టల్లో తిన్నా, ఎక్కడ చదువుకున్నా, ఎక్కడో హోటల్లో తిన్నా, ఈ దేశ ఆ దేశ అంటూ తింటూ ఇప్పటివరకు అవేర్నెస్ అంటే మనసులో అవేర్నెస్ అయినా సహకారం లేకపోయింది. ఈ రోజు నేను ఫీల్ లోకి వచ్చినా కాబట్టి నేను ఆలోచించిన కాబట్టి సార్ లాంటి వాళ్ళు 2 మీటింగ్లు విన్నా కాబట్టి అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. సరే డబ్బులు సంపాదన అంటే అసలు ఆ డబ్బులు దేనికోసం సంపాదిస్తాను, అల్టిమేట్ ఏం దేనికోసం సంపాదిస్తాం, మన పిల్లల కోసం సంపాదిస్తాం. మనం బాగున్నాం, మనం పిల్లల వారు బాగున్నారు, మన వారు బాగున్నాం. మనం పొద్దున్న లేచి 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ఉడుకుతున్నాం, ఎక్కడ సరిగ్గా తిన్నది లేదు, ఏం లేదు. పిల్లలు అంటారు పిల్లలకు అసలు సరైన భోజనం లేకపోతే పిల్లలు 25-30 ఏళ్లకు కుంటు పడుతుంటే ఆ కుంటు పడ్డప్పటి నుంచి కావాలి. ఇంకొక విషయం దీంట్లో కావాలంటే ప్రతి వారం 15 రోజులకు ఒకసారి పిల్లలు నానా సర్ది లేకపోతే నాన్న ఇళ్ళని వస్తుంది, నాన్న కడుపులో వస్తున్నట్టు తీసుకెళ్లి డాక్టర్కు 1000-1500 రూపాయలు ఇచ్చేస్తాయి. కానీ ఆర్గానిక్ ఉత్పత్తులు కొంటే నార్మల్ ఉత్పత్తులకు ఆర్గానిక్ ఉత్పత్తులు కొనడం వల్ల వచ్చే వ్యత్యాసాన్ని ఒక 500 రూపాయలు 600 రూపాయలు ఎక్సెస్ పెట్టడానికి మాత్రం మనం ప్రయత్నం చేయం. నాకే ప్రత్యక్ష అనుభవం. మంచి తెలివైన వ్యక్తి, బాగా తెలివిన వ్యక్తి, బాగా డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తి. నేను పల్లీలు 180 రూపాయలు ఇస్తాను, బయట 130 రూపాయలకి ఇస్తాను, నేను అదే కొనుక్కుంటే పోరబోయాడు. నేను 130 తర్వాత ఆ 3000 రూపాయలు హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. నేను అడుకోదలుచుకోలేదు. ఇక ఎందుకంటే అతను కూడా కావాలి ఏంటి, నా ఆరోగ్యం బాగుండాలి. అసలు ఆర్గానిక్ లేదు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా పండించిన ఉత్పత్తుల ద్వారా నా ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఇక్కడ ఆరోగ్యం ఒకటే కాదు, మానసిక వికాసం కూడా జరుగుతుంది వీటి వల్ల. కాబట్టి దయచేసి టైం లేదు చెప్పాలనుకుంటే ఇప్పుడు ఒకసారి మేము దీనికి కన్వర్ట్ అయిన తర్వాత చెప్పుకుంటూ పోతే గంటలు చెప్పుకుంటూ పోతుంటాం. బట్ టైం లేదు. దయచేసి ఈ భూమిని కాపాడుకుందాం. మళ్ళీ ఒక 5-10 సంవత్సరాల్లో ప్రతి రైతు ఏదో ఊర్లో ఒకరిద్దరు ఉండాలి. ఏది పంటలు వ్యవసాయం యూరియా వేసి పండించలేదు. ఇప్పుడు మమ్మల్ని మీరు ఎలా చూస్తుండ్రో, ఇప్పుడు మా ఊరు నుంచి 40 రైతులు తీసుకెళ్తున్నాం. వాళ్ళు ప్రతిరోజు గుడికాల పెద్దపత్రులు ఏం రాని ఇట్లా చేస్తున్నావు, నీకు పంట వండుతలేదు, ఏం వండుతలేదు, గట్టిగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా సరే నేను ముందుకు అట్లే పోతున్నా. రేపు ఒక్క రైతు అట్లా ఉండాలి. ఏం రాని యూరియా వేస్తున్నావు, ఏం రాని మేము 100 మంది ఇస్తున్నావు, యూరియా పండిస్తున్నావు, ఎట్లా పెట్టాలి, పోలీస్ స్టేషన్ కట్టాలని అడగాలి.
ఆ పరిస్థితి రావాలి, ఆ రోజు రావాలి. లేకపోతే 10, 12, 15 సంవత్సరాలు నా క్యాలిక్యులేషన్ తప్ప ఇంకొక 5 సంవత్సరాలు ముందుకోవచ్చు. కానీ భూమి పునరుత్పత్తి శక్తి కోల్పోయిన తర్వాత మనం ఏమీ తినలేము. ఎప్పుడు ఆదిత్య 369 చూపించినట్లు ఇలా పేస్ట్ ఫుడ్సా లేకపోతే ఆ గుడారా వేసుకొని దాంట్లోనే ఉండాలి. మనం అలా ఉండాలని కోరుకుందామా, లేకపోతే న్యాచురల్ గా చెట్ల కింద నీళ్ళ కింద పంటల పొలాలు ఏమిటి తిరిగి హాయిగా ఉందామని కోరుకుందాం. దయచేసి ఈ నిర్ణయాన్ని మీకు మీరు ఆత్మావలోకనం చేసుకొని ఒక్కసారి ఆలోచించి రైతులైతే ఆర్గానిక్ రైతుగా కన్వర్ట్ కండి, కొనే వాళ్ళైతే ఆర్గానిక్ రైతులు ప్రోత్సహించండి. దయచేసి అందరికీ జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.